హెచ్ఐవి రోగులు అధిక సంఖ్యలో ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. నేషనల్ ఎయిడ్స్ అండ్ ఎస్టీడీ కంట్రోల్ ప్రోగ్రాం కింద ఏపీలో 2,22,338 మంది హెచ్ఐవి రోగులు చికిత్స పొందుతున్నారు. ఇందులో పురుషులు 99,455 మంది, మహిళలు 1,22,124 మంది, ట్రాన్స్జెండర్లు 759 మంది ఉన్నారు. ఈ విషయంలో మహారాష్ట్ర తర్వాతి స్థానంలో ఏపీ నిలిచింది. దేశవ్యాప్తంగా 16,88,925 మంది హెచ్ఐవి రోగులు ఈ పథకం కింద చికిత్స పొందుతూ ఉండగా అందులో మహారాష్ట్ర, ఏపీ వాటా 27.36% ఉంది. తెలంగాణలో హెచ్ఐవి రోగుల సంఖ్య 1,03,933కు పరిమితమైంది. ఏపీలో 2019-20లో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 1,92,693గా ఉంటే 2023-24 నాటికి 2,22,338కి పెరిగింది. ఇక 2019 నుంచి 24 వరకు హెచ్ఐవి రోగుల సంఖ్య దాదాపుగా 15.38% పెరిగింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా హెచ్ఐవి రోగుల సంఖ్య 22.37% పెరిగింది. ఈ విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అనుప్రియ పటేల్ శుక్రవారం లోక్సభలో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.